దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 4వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరి హృదయము దగ్గరికి వచ్చి ఆయన తలుపు తట్టుతున్నాడు. హల్లెలూయా. తలుపు తట్టినప్పుడు ఎవరైతే తలుపు తీస్తారో ఆయన హృదయంలోకి వచ్చి నేను నివసిస్తాను. అంటే మన హృదయంలోనికి వచ్చి నివసించడానికి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిన పాపము కొరకు, శాపము కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఏంటంటే మన పాత నిబంధనలో మనం చూసినట్లయితే నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. అతని చేత యెహోవాయే సిరియా దేశమును జయము కలుగజేసి ఉండను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతనికి కుష్ఠరోగం వచ్చింది. సిరియా దేశానికి సైన్యాధిపతి, మంచి పరాక్రమశాలుడు. ఆయన ద్వారా దేశానికే జయం వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి, పలుకుబడి ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఏమున్నదండి? కుష్ఠరోగం ఉన్నది. పాత నిబంధనలో కుష్ఠరోగం ఉన్నవారు కుష్ఠరోగాన్ని దైవ గ్రంథంలో ఏమని రాయబడిందంటే పాపముతో సమానం. పాపము ఆ యొక్క కుష్ఠరోగానికి మెడిసిన్ లేదు. జబ్బు వచ్చిందనుకో కుష్ఠరోగంతోనే చనిపోవాలి. ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు చేతులు, కాళ్ళు అన్నీ కూడా తినేస్తుంది. అది కొన్ని రోజులకి చెయ్యి మాయమైపోతుంది. ఆ విధంగా చాలా కఠినమైన, అంటే ఊరి చివరన పెట్టేస్తారు. దానికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే అంటురోగం. ఆయన ముట్టుకుంటే అందరికీ వస్తుంది. అది పాపముతో సమానం. అయితే ఈయన ఏం చేశాడంటే ఆయన ఇంట్లో ఒక చిన్న పాప పనిచేస్తుందట. ఆ పాప పనిచేస్తుంటే ఆ పాప ఏం చెప్పింది? ఇజ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆయన ఎవరైనా ఎలీషా గారు. ఆయన దగ్గరికి వెళ్తే నీకు మంచిగా అవుతుంది. ఈయన ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నయమాన్ గారు, నేను వెళ్తాను, అక్కడ ఎలీషా గారు ఉన్నాడంటే ఆయన నాకు స్వస్థపరుస్తాడంటే రాజుగారు లెటర్ రాసి బంగారము, వెండి, విలువగల వస్త్రాలు, డబ్బు అన్నీ ఇచ్చి పంపించాడు. పంపిస్తే అక్కడ ఏం జరిగిందంటే చూడండి, నయమాను గుర్రములతోనూ రథములతో వచ్చి ఎలీషా ఇంట ద్వారము వద్ద నిలిచి ఉన్నాడంట. అయితే ఎలీషా ఏమంటున్నాడంటే ఆయన బయటికి రాలేదు. అక్కడ పనిచేసే వ్యక్తిని పంపించి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునుగు అంటున్నాడు. అయితే నయమానికి చాలా కోపం వచ్చింది. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము మీద ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పనని నేను అనుకుంటుని.
కోపం వచ్చిందంటే, ఎందుకంటే ఈయన సైన్యాధిపతి, నేను ఇంత అధికారిని వచ్చాను, నన్ను లెక్క చేస్తాలేదు ఈయన. వచ్చి కనీసం వచ్చి మాట్లాడకుండా ఒక ఎవరిని పంపాడు? పనోడిని పంపాడు. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో, నేను వెళ్ళి మా దేశంలో అనేక నదులు ఉన్నాయి, అక్కడ నేను మునగవచ్చు కదా, ఇక్కడ మునగమంటాడేంటి? ఈయనకి మర్యాద లేదు, ఈయన ముందుకు రాలేదు. ఎలాగనుకుంటున్నాడంటే ఈయన 3 విధాలుగా తప్పు మాట మాట్లాడుతున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నేను వచ్చానంటే నన్ను గౌరవించి ఆయన నా ముందుకొచ్చి నమస్కారం చేయాల. ఎంత పాపములో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏమనుకుంటారంటే, దేవుణ్ణి ఎలా చూస్తారంటే నేను గొప్పవాడిని, ఆయన ఏంటి అన్నట్టు. అంటే గర్వము ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏముంది? గర్వం ఉంది. రెండో మాట ఏముందంటే, ఆయన నా దగ్గరికి వచ్చి చెయ్యి ముట్టి నన్ను ముట్టాల, నన్ను స్వస్థపరచాల, నేను అనుకున్నట్టుగా నాకు స్వస్థత కావాలి. మూడో విషయం ఏంటంటే, ఈ స్వస్థత ఏ విధంగా పొందుకోవాలనుకున్నాడంటే, ధనము తీసుకొచ్చాడు, డబ్బు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, వెండి తీసుకొచ్చాడు, విలువ గల వస్త్రాలు తీసుకొచ్చాడు. ఈ డబ్బు ఇచ్చి నేను పొందుకోగలను. రక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. పాపము ఎంత ఘోరమైందంటే అది నిన్ను తినేస్తుంది, నిన్ను నాశనంలోకి తీసుకెళ్తుంది, నిన్ను నరకాగ్నికి గురి చేస్తుంది, నిత్య నాశనంలో పడేస్తుంది. అటువంటి పాపము ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఎలీషా ఈ నయమాన్ ఏమనుకుంటున్నాడంటే, నేను అనుకున్నట్టు నాకు రావాలి, నన్ను గౌరవించాలి, నేను గొప్పోడిని, నాకు అధికారం ఉంది, లేకపోతే నాకు డబ్బు ఉంది, లేకపోతే నేను చెప్పినట్టు చెయ్యాలి, చెయ్యి పట్టుకొని నా దగ్గరకు వచ్చి చెయ్యి నా మీదేసి చెయ్యాలి. అప్పుడు నయమానుతో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట, అయ్యా ఆయన దైవజనుడు, ఆయన చెప్పింది మాట వినకపోతే మనకే నష్టపోతుంది, నువ్వు వెళ్ళి చేసి చూడు అన్నప్పుడు నయమాను యోర్దాను నదికి దగ్గరికి వెళ్ళి 7 మారులు మునిగాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎన్ని మార్లు మునిగాడు? 7 మారులు. ఆయన చెప్పినట్టు చేయాలి. దేవుని రక్షణ ఎవరికి కావాలంటే వాళ్ళు యేసయ్య చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకొని రావాలి. డబ్బుతో నువ్వు రక్షణ కొనలేవు, అధికారంతో రక్షణ కొనలేవు, నీకున్న పలుకుబడితో నువ్వు రక్షణ కొనలేవు. అయితే ఆయన యోర్దాను నదిలో నుంచి బయటికి రాగానే ఏం జరిగిందో తెలుసా? ఆయన శరీరం అంట చంటి పిల్ల యొక్క శరీరంలాగా మంచిగా అయిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. కుష్ఠరోగం ఉంటే ఎంత ఆ పుండ్లు ఉంటాయి, ఎన్నో రకాల ఆ వాసన వస్తూ ఉంటుంది. అటువంటి శరీరము మంచి శరీరంలాగా అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. దేవుడు ఆయన రక్తముతో కడిగినప్పుడు నీ పాపమంతా కూడా పరిశుద్ధపరచబడి నువ్వు ఏ పాపము లేనివాడుగా, ఇంతకుముందు ఏ పాపము చేయలేదు, ఆ విధంగా చేసేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడతాడు. యేసయ్య ఏమంటాడంటే, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఆయన దగ్గరికి వస్తాను, హల్లెలూయా, నీ పాపములు క్షమిస్తాను. చూడండి, ఈ యొక్క రక్షణ అన్నది యేసుక్రీస్తు తప్ప ఎవరు నీకు ఇవ్వలేరు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చర్చికి వస్తున్నాను కదా, నాకు మంచిగా రక్షణ అయిపోతుంది. చర్చి నీకు రక్షణ ఇవ్వదు. పెద్ద పెద్ద బిషప్లు ఉంటారు, పెద్ద పెద్ద దైవజనులు ఉంటారు. ఎంత పెద్ద దైవజనులు అయినా సరే, ఎంత అద్భుత స్వస్థతలు కలిగిన వాళ్ళు అయినా సరే, వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు
ఒకే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన పరిశుద్ధ రక్తము చిందించాడు. చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు తప్ప నీకు ఎవరు కూడా ఆ పాపము నుంచి నీకు విడుదల ఇవ్వలేరు. హల్లెలూయా. ఆయనను దగ్గరికి, ఆయన కృప కొరకు వేడుకోవాలి, ఆయన దయ కొరకు వేడుకోవాలి. ఆయన నిన్ను క్షమిస్తేనే, ఆయన రక్తంతో నిన్ను కడిగితేనే నీ పాపము నుంచి నీకు విడుదల కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. యేసయ్య మంచి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి నీ పాపము నుంచి, శాపము నుంచి విడిపించి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా నిన్ను తీర్చి నిత్య జీవానికి తీసుకెళ్తానంటున్నాడు. అందుకే ఏం జరుగుతుందంటే, యేసయ్య ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడంట. తలుపు తడుతున్నాడు. హృదయం అనే తలుపు. హృదయము ఘోరమైన వ్యాధి గలది. అందులో సకలమైన పాపాలున్నాయి. హల్లెలూయా. ఆ పాపము నుంచి, ఈ హృదయముకు కలిగిన, నీ గుండెకు కలిగిన, నీ హృదయానికి కలిగిన ఆ పాపము నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేసే శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. రక్షణ పొందని ఒక వ్యక్తి యొక్క హృదయములో ఎవరున్నారంటే, పాపము ఉన్నది, పాపముతో పాటు సాతానుడు కూడా నివసిస్తున్నాడు. రాంగ్ పార్ట్నర్ ఉన్నారు. రక్షణ లేని వారి దగ్గర ఎవరున్నారండి? వారి హృదయంలో యేసయ్య ఉండవలసిన స్థానంలో ఎవరున్నారు? సైతాను గాడు నివసిస్తున్నాడు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, నేను తలుపు దగ్గరకు వచ్చి తట్టుతున్నాను. ఆ రాంగ్ పార్ట్నర్ ఎవరంటే, వాడు నిన్ను భయపెట్టేవాడు, నిన్ను పాపములోకి నడిపించేవాడు, ఆయన నిన్ను నాశనానికి తీసుకెళ్ళేవాడు. వాడు ఉన్నాడు. రక్షణ పొందని ప్రతి ఒక్కరి హృదయంలో ఆ సాతానుడు ఉంటున్నాడు. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే, నేను వచ్చానంటే, నేను లోనకు వచ్చానంటే, నువ్వు నన్ను అనుమతిస్తే ఆ రాంగ్ పార్ట్నర్ని తన్ని తరివేస్తా. చప్పట్లు కొట్టండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలకు నన్ను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. ఆజ్ఞలన్నీ, ఒక ఆజ్ఞ ఏం చెప్తుంది? నువ్వు పరిశుద్ధంగా ఉండమని. ఒక ఆజ్ఞ ఏం చెప్తుంది? నువ్వు నీతిమంతుడిగా నువ్వు డబ్బు సంపాదించు, అన్యాయంగా సంపాదించొద్దు. ఒక ఆజ్ఞ ఏం చెప్తుంది? నువ్వు ఏం చేయాలా? అన్ని విధాలుగా దేవునికి లోబడి ఉండమంటుంది. హల్లెలూయా. ఇంకో మాట ఏమంటాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. హల్లెలూయా. అన్ని ఆజ్ఞలకు అన్ని రకాలుగా నువ్వు లోబడాలి. రక్షణ పొంది చాలామంది ఏం చేస్తారంటే, రక్షణ పొందేస్తారు, కొన్ని విషయాల్లో దేవునికి అనుమతి ఇవ్వరు. ఇటువంటి విషయంలో మనం ఏం చేయాలంటే, ఆ గదిలో కూడా దేవుడు వచ్చేటట్టు చూసుకోవాలి. యేసయ్య నీ దగ్గరికి వచ్చాడంటే, ఆయన సింహాసనం వేసి కూర్చున్నాడు. ఆయన రాజు నీకు. ఆయన చెప్పింది ఎలా నువ్వు చేయాలి. ఆయన మాటకు లోబడాలి. నువ్వు పరిశుద్ధత విషయంలో నువ్వు తప్పిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చెడ్డ ఆలోచనలతో సాతానుని పెట్టే ఆ కార్యాలకు నువ్వు పడిపోకూడదు. అక్రమ సంబంధాలు వెళ్ళకూడదు. నువ్వు నీకు ఇచ్చిన భర్త విషయంలో నమ్మకంగా ఉండు. నీ భార్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. యవనస్తులైతే పెళ్ళయ్యే వరకు నువ్వు ఈ యొక్క విషయాన్ని నువ్వు దేవునికి సమర్పించుకో. యేసయ్య నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? మత్తయి సువార్త 28:18 ఏముంది?
భూమి మీద పరలోకమందు సర్వాధికారము నాకు ఇవ్వబడ్డది. యేసయ్య సర్వాధికారము కలిగిన దేవుడు నీ హృదయంలోకి వస్తున్నాడు. సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముని గురించి కూడా ఏమని చెప్పబడ్డది? రోమా 8:10-11 చదవండి. 10-11. క్రీస్తు మీలో ఉన్నడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది. పాపమునకు ఏమైపోయిందంట? చనిపోయింది. పాపము ఉండడానికి వీలు లేదు. ఈ యొక్క చెడ్డ అలవాట్లు, తాగుడు అలవాటు అవ్వచ్చు, సిగరెట్ అలవాటు అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నో రకాల ఎడిక్షన్స్ ఉన్నాయి. వాటి విషయంలో కూడా దేవుడు జయమిచ్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఇక్కడ ఏమంటాడంటే, ఈ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు పాపము చనిపోతుంది, ఆ చెడ్డ అలవాట్లు చనిపోవాలి. తర్వాత మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించినేడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో ఆత్మ ద్వారా జీవింపజేయను. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంట, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు రక్షణ పొందినప్పుడు నీ హృదయంలోకి వచ్చి నివసిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని చనిపోయిన తర్వాత ఆయనను లేపిందంట. చప్పట్లు కొట్టండి. ఏ పరిశుద్ధాత్మ? నీలో ఉన్న పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయనను మరణం నుంచి లేపింది. ఎంత శక్తి ఉంటుందంటే, నీలో ఉన్న ప్రతి పాపమును కాల్చేస్తుంది, ప్రతి అలవాటును కాల్చేస్తుంది. సారెపెత్తి వెధవరాల దగ్గరికంట ఏలియాను పంపాడు దేవుడు. ఎందుకు పంపాడు? ఏలియాను ఎందుకు పంపాడు? భోజనం పెట్టించాడు. భోజనం పెట్టమని. సారెపెత్తి వెధవరాలు అక్కడ జాగ్రత్త వినండి, అక్కడ గమనించాడు. ఆమె కట్లు ఏరుకుంటుందంట. ఎవరు వచ్చారు? ఏలియా గారు వచ్చారు. కట్లు ఏరుకొని వెళ్తుంటే, అమ్మా నాకు ఒక అప్పం తీసుకురా, భోజనం పెట్టడం. అయితే ఈమె ఏమంటుంది తెలుసా? నా దగ్గర ఒకే అప్పం వండుకోవడానికి పిండి ఉంది, నూనె ఉంది, అది వండుకొని తినేసి, ఎందుకంటే ఆ దేశంలో కరువు ఉంది, ఎవరి దగ్గర తిండి లేదు, చనిపోతున్నారు, మేము తిని చనిపోతాం, నేను నా కొడుకు ఇద్దరమే ఉన్నాం, ఒకే ఒక అప్పం ఉంది. అక్కడ దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒకే ఒక అప్పం ఫస్ట్ ఎవరికి ఇచ్చింది? అది ఆమె తిన్నదా, దైవజనుడికి ఇచ్చిందా? చెప్పండి. దైవజనుడికి ఇచ్చింది. ఇస్తే ఏం జరిగిందో తెలుసా? దేవుడు చెప్పిన మాటకి లోబడితే ఆ తొట్టెలో పిండి కరువున్నంత వరకు అది అయిపోలేదు, బుడ్డలో నూనె అయిపోలేదు, ఆ యొక్క కరువున్నంత వరకు సమృద్ధి ఉంది. చెప్పండి కొట్టండి. మలాకీలో 3వ అధ్యాయంలో ఏముందో చెప్పండి. నా మందిరములో ఆహారం వండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోకి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించెదను. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. నీ హృదయంలో అనేక రకాల గదులున్నాయి, అనేక రకాల విషయాలున్నాయి. నువ్వు పరిశుద్ధంగా ఉండే విషయం ఉంది, నువ్వు నీతి మార్గంలో నడిచేది ఉంది. నువ్వు యొక్క విషయాలన్నీ కూడా ప్రతి విషయంలో నువ్వు దేవునికి అధిపతిగా నియమించాలి. చప్పట్లు కొట్టండి. నీవు సంపూర్ణముగా దీవించబడాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. నీవు ఆయన సకలమైన ఆశీర్వాదాలు పొందాలంటే, జయ జీవితం జీవించాలంటే, యేసయ్యకు నీ జీవితంలో నువ్వు అధికారిగా ఉండి ఆయన మాటకు, దేవుని వాక్యములకు లోబడేటట్టుగా నువ్వు ఆయనను
నీ రాజుగా పెట్టుకొని నువ్వు ఆయనకు లోబడి జీవించినట్లయితే నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీ రాంగ్ పార్ట్నర్ ఉన్నాడు కదా సైతానుడు, వాడు పెట్టిన ఆ కండిషన్స్కి నువ్వు లోబడవు, యేసయ్యకు లోబడతావు. చప్పట్లు కొట్టండి. నీ జీవితంలో అన్ని గదులకు నువ్వు ఆయనను అనుమతించినట్లయితే అన్ని ఏరియాల్లో నువ్వే నాకు యజమానిగా ఉండాలి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని పరిశుద్ధ మార్గములో, నీతి మార్గములో, క్రమమైన మార్గములో, దేవుని వాక్యానుసారమైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే నీవు ఎన్ని రకాల ఆశీర్వాదాలు అంటున్నాడు? నువ్వు దీర్ఘాయువుతో కూడిన జీవితం ఉంటుంది, శాంతి నీకు ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడు? సామెతలు 3వ అధ్యాయము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగజేయను, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృశ్యందు, మానవుల దృశ్యందు నీవు దయనంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలును. చప్పట్లు కొట్టి దేవుని మధ్యం. దేవుడు నీ హృదయమైన తలుపు దగ్గరికి వచ్చి తట్టుతున్నాడు. ఎవరైతే తీస్తారు ఆయన హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఆయన రాజుగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, నీ యొక్క ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు విషయంలో దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడి చేసినట్టు చేస్తే దేవుడు నీకు శాంతికరమైన, సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడి పంపుతున్నాడు. అందరూ లేచి నిలబడదాం.